బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని తెలుసు కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా అభిమానుల అనుచరుల అభిమతం మేరకే కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. ఇవాళ ఖమ్మం వేదికగా జరగబోయే తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మీరు 1,90,00,000 కట్టండి, మేము ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పారు. కానీ 2 రోజుల క్రితం మేము ఇవ్వలేము, మా ఆర్టీసీ చాలా బిజీగా ఉందని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఏదో కాంగ్రెస్ పార్టీ మేము ఆ కార్మికులకి మాకు ఉపయోగపడ్డట్టుంటుంది, సంస్థకి ఉపయోగపడ్డట్టుంటుందని మేము బస్సులు రెంట్కి అడిగితే మాకైతే ఎవరు కానీ అంటే ఇది కేసీఆర్ గారు వారి తాతగారు రాసిచ్చిన ఆస్తి, ఆ మంత్రి గారికి వాళ్ళ నాయనగారు రాసిచ్చిన ఆస్తినా ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము అండి. అదే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా మీటింగ్ పెడితే ఒక బస్సుకు డబ్బులు కట్టి 4 బస్సులు నడుపుకుంటారు. మేము ఒక బస్సుకి 4 బస్సులు అడగట్లా, 4 బస్సులకి డబ్బులు కడుతున్నట్టున్నాం. ఇక స్వచ్ఛందంగా లక్షలాది మంది కదిలి రావడానికి సిద్ధంగా ఉంటే ఆ స్థానికంగా ఉండే వాహనాలు తీసుకొని రావాలి అనుకుంటుంటే వాటిని కూడా చెక్ పోస్టుల ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేసి ఆ ఆర్టీసీ ఏదైతే ఆ మిగతా వెహికల్స్ సి బుక్లు ఎక్స్ట్రా మిగతా అన్నీ కూడా సీజ్ చేయాలని